నోట్ల రద్దు సమయంలో చెప్పినవేవీ కేంద్ర బడ్జెట్లో కనిపించలేదని ఎద్దేవా చేశారు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. నోట్ల రద్దు కారణంగా దేశంలో నల్లధనం అంతమైపోయిందా అనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు పీసీసీ మాజీ చీఫ్. నోట్ల రద్దు చేసే సమయంలో ప్రతిబింబించిన మాటలు, ఉద్దేశాలు ప్రతిబింబించిన ఫలితాలు లేకుండా ఉన్నామనే వాస్తవాన్ని ఈ బడ్జెట్లో మనం గుర్తిస్తున్నాం. మళ్ళీ అదే మాట బడ్జెట్లో మాట్లాడాడు జైట్లీ గారు. అవినీతి, నల్లధనం రూపుమాపుతామనే మాట జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో చెప్తే, బడ్జెట్ ప్రసంగం తర్వాత ఈ దేశ ప్రధాని మోడీ గారు బడ్జెట్ తర్వాత అదే మాట మళ్ళీ బయట మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతి, నల్లధనం ఉపయోగపడింది అని మళ్ళీ చెప్పే పెద్ద మనుషులకు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం రావట్లేదు. 500-1000 రూపాయల నోట్ల రద్దుతోటి అవినీతి అంతమైందని చెప్తున్నారా? ఇది వాస్తవమా? అదేవిధంగా నల్లధనం పూర్తిగా కనుక్కున్నట్టుగా చెప్తున్నారు, అది అయిందా? ఈ 2 నోట్లతోటే నల్లధనం, అవినీతి అంతమొందించే పరిస్థితుల్లో మీరు 2000 రూపాయల నోట్లు ఎందుకు ముద్రించారు అనే ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటా రాకుండా పోయిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్ ఎటు వెళ్లాయని ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని వ్యాఖ్యానించారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎటు పోయింది? రైల్వే బడ్జెట్ కలిపేసి పెట్టేశారు. మన బ్రాడ్ గేజ్ లైన్లు అనేక రకాల పెండింగ్ లైన్లు ఉన్నాయి, వాటి ఊసేలేదు కొత్త ప్రపోజల్స్. ఇకపోతే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇష్యూలో ఒక పెద్ద కుట్ర జరుగుతుందనే అనుమానం ఉంది, ఒక దుష్ప్రచారం, క్వాలిటీ బాగలేదని చెప్తున్నారు. అయ్యా, పెల్లెట్స్కి అనుకూలం తప్పనిసరిగా ఇది ప్రైవేటు కొంతమంది దీన్ని ప్రైవేటు చేసే అవకాశానికి తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయనడానికి ఈ బయ్యారాన్ని కూడా ఎక్కడేసిన గొంగలుగా విభజన చట్టంలో హామీని కూడా మరి ఇక్కడ తెలంగాణ బీజేపీ ఏం చేస్తుందో, టీడీపీ ఏం చేస్తుందో తెలియదు. ఎలాంటి అంశమే లేదు. ఒక్క జాతీయ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ జరగలేదు. ఇంత పెద్ద ఎత్తున మీరు 1 కోటి ఎకరాల సాగు లక్ష్యంతో నిన్న అనేక పెద్ద ఎత్తున మాటలు కోటలు దాటిని మా పాలేరులో భక్త రామదాస్ ప్రాజెక్టు ఇనాగరేషన్ అప్పుడు ముఖ్యమంత్రి గారు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూపాయి తెలంగాణలో రాలేదు. ఏ రకంగా ప్రోత్సాహకాలు ఇచ్చారు? ఏం సాధించినాం? ఎయిమ్స్ ఎక్కడ పోయింది? గుజరాత్ తీసుకెళ్లారు. తెలంగాణకి రావాల్సిన ఎయిమ్స్ అట్లీస్ట్ ఈ బడ్జెట్లో అన్నా ఎయిమ్స్ శాంక్షన్ అవుద్దని మేము ఎదురు చూసాం, లేదు. కేసీఆర్ గారు ఆత్మపరిశీలన చేసుకోండి. మేమేం ప్రధానమంత్రితో కొట్లాడమనో లేకపోతే కేంద్రంతో కీచులాడమనే కాదు, మన న్యాయపరమైన హక్కులు సాధించడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నారు?